అది మంచని లేకపోతే అది పనికొస్తుందని బహుశా వైసీపీ అనుకుంటే అనుకుండొచ్చు. కానీ శ్రీనివాసరావు గారు అన్న దాంట్లో ఏంటంటే మన చర్చల ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి? ఆ నియోజకవర్గంలో ప్రజలు, సమస్యలు, పరిష్కారం ఇవి. సరే అది మాత్రమే చేసి ఇంకేం చేయట్లేదా అంటే చేసేవాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కన్ఫైన్డ్ మనకి కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా అది కదా చేయాలి. మరి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తే చర్యలు తీసుకోవాలా, తీసుకోక్కర్లేదా? తీసుకుంటే వాళ్ళు ఉగ్రవాదులా లేకపోతే బీసీలు? ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా సార్, మొన్న సీదిరి అప్పలరాజు గారి అతని విషయంలో కూడా ఏమంటాడు, బాధితుల విషయంలో ఈయనకి బాధ లేదు. ఓకే, ఇప్పుడు కూడా దళిత మహిళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆమెను బూతులు తిట్టి వ్యవస్థను చేసి లేకపోతే అలా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు, బీసీ ఎమ్మెల్యేనా అంటాడు. ఎస్ సార్. రెడ్డి గారు మాట్లాడొచ్చా? ఎస్, ఆంజనేయుడు గారు వినిపిస్తుందండి. ఓకే, మీకు అడుసుపల్లి పెద్దలు శ్రీనివాస్ గారికి, సోదరుడు వంశీకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి నమస్కారం. మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు ఒక రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. నిన్నటి రోజున ప్రధానమంత్రి నషాముక్త భారత్ అభియాన్ ప్రారంభించారు. అవును, పెద్ద ఎత్తున వందలాది మంది యువకుల మధ్య. ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాలు భారతదేశంలో యువకులు కొంతమంది దానికి లోనయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యువత జీవితం నాశనం అయితే ఏ దేశము బాగుపడదు. అందువల్ల ఈ నషాముక్త భారత్ 100 వారాల పాటు పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్లో కూడా, నిన్న మొన్నటి రోజున ఎవరో నాకు చెప్తున్నారు, మావాడు మన నెల్లూరు జిల్లాలో పలానా ప్రాంతాల్లో గంజాయి యొక్క ఇది ఎక్కువగా ఉందంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇది దాని విషయంలో ప్రధానమంత్రి ఈరోజు తీసుకున్న జన్జీ కోసం, ఇది దేశంలో జన్జీ కోసం తీసుకున్న చర్యను మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందిద్దాం. రెండవది, ఈ గ్లాస్గో కామన్వెల్త్ ఆటల్లో మన వాళ్ళు బహుశా ఇంతకుముందు ఎన్ని పథకాలు సాధించిన చరిత్ర ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు 35 పథకాలు సాధించి పథకాల సాధనలో 4వ స్థానంలో ఉన్నాము. అందులో 13 మనం బంగారు పథకాలు సాధించాము. ఈరోజు గత 12 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ విషయంలో వారు తీసుకుంటున్న శ్రద్ధ, వారు కల్పిస్తున్న వస్తువుల వల్ల, ఈరోజు వారికి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో మనం క్రీడల్లో కూడా వారితో సమానంగా తూగుతున్నాం. ఒకటి. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా హింసకు తావులేదు. హింస రూల్ ఆఫ్ లా నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే నడవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే నడవాలా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూల్ ఆఫ్ లా నడవాలా. సమస్యలు ఉన్నాయా? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి ఇళ్ల మీద దాడి చేయడం పరిష్కారం కాదు. ఇంటి మీదకి వెళ్ళి బెదిరించడమో లేదా వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము, వాళ్ళ మిస్హ్యాండిల్ చేయడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. రెండోది, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి, శాసనసభ్యులు, ఈయనేమో బీసీని క్లెయిమ్ చేసుకుంటారు, అక్కడ ఎస్సీల ఇళ్ల మీదకి పోతారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? ఇది ఎక్కడ రాజకీయ విలువలు? ఇవి ఎక్కడ శాసనసభ్యులకి ఆయన యొక్క కనీస విలువలు ఏమిటి? సమస్యలు ఉంటాయి. మీ వాళ్ళని ఏదైనా చేశారా, అవతల వాళ్ళని ఏదైనా చేశారా? మీరు నియోజకవర్గం యొక్క తండ్రికి, ఒక ఎమ్మెల్యే అంటే యువర్ ఎమ్మెల్యే ఫర్ ఎవ్రీబడి. కేవలం తెలుగుదేశం వాళ్ళకో లేదు ఇంకేవాళ్ళకో కాదు కదా, అందరికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఉంటాడు. తండ్రి లాంటి వాడు. వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు, ఎవరినైనా పిలిపించవచ్చు. మీరు అవతల పార్టీ వాళ్ళు కూడా పిలిపించవచ్చు. ఏం జరిగింది? మీకేమన్నా జరిగిందా? మా వాడిని ఏదైనా ఇది చేశారా? ఇద్దరిని గుర్తును పెట్టి రాజీ చేయడము, లేకుంటే పోలీసు చట్టం ఉంది. ఆయన డిఎస్పీకి ఫోన్ చేశాడు ఎమ్మెల్యే, సో పోలీసులు చూసుకుంటారు అక్కడి నుంచి. కానీ పోలీసులు వచ్చేలోపే వీళ్ళు వెళ్ళి మొత్తం అక్కడ వేరంగం చేస్తే మనం చేతుల్లోకి తీసుకోవడము, మా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడము, నా మనుషులు కాబట్టి నేను ఏమైనా చేస్తాను, ఈ నియోజకవర్గంలో నాది కాబట్టి నా జమానా నడవాలా, ఇది ప్రజాస్వామ్యంలో నడవదు. నడిస్తే వాళ్ళు శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా. నేను చాలా రోజుల కిందట చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఉంటుంది. దేశంలో టెంపుల్ టూరిజం మన ఇళ్లలో పెద్దవాళ్ళందరూ కూడా రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, 15-20 రోజులు ఉండి వస్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జెరూసలేమే కాదు,
ఇక్కడ జైలు టూర్ కూడా చేయాల్సింది ఆయన అని చెప్పి, అందువల్ల ఆయన ప్రతి జైలుకు పోతాడు, పరిమర్శిస్తాడు, వాళ్ళు కలుసుకుంటాడు, వాళ్ళు ఏ తప్పు చేశాడు అనేది ఈయన గుర్తుండదు, ఈయన మర్చిపోతాడు. గుర్తున్నా కానీ ఏమైనా అదేదో మనం ఏదో ఊర్లో చెప్తుంటాము ఒక సామెత, ఆ సామెత ప్రకారము ఆయన వెళ్ళి పలకరించి వాళ్ళని ఓదారుస్తుంటాడు. కానీ ఏ రోజైనా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పారో? వంశీ చెప్పినట్టుగా సీదిల అప్పలరాజు గారి విషయం ఏమిటి, వాళ్ళ అబ్బాయి విషయం ఏమిటి? వాళ్ళ అబ్బాయి నేనేమంటున్నానంటే వాళ్ళ అబ్బాయి కావాలని యాక్సిడెంట్ చేసి ఉంటాడని మనం ఎవరు కూడా అనుకోం. వాడు పిల్లవాడు, 16 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లవాడు, వాడు పొరపాటున జరుగుండొచ్చు. అక్కడ ఒక మనిషి ప్రాణాలు కోల్పోయి, ఎవరు మనిషి 48 సంవత్సరాలు వృద్ధుడు చనిపోయాడంట ఆయన చెప్తాడు. 45 ఇంకా దాదాపు జీవితం అయిపోయింది, రోడ్డును పోయే ఒక వ్యక్తి అయిపోయింది. వాట్ డస్ దట్ మీన్? ఈయన ఈజ్ నీరింగ్ 55 దాటాడు అనుకుంటున్నాను. ఈయన జీవితం అయిపోయిందా? లేదా 65 సంవత్సరాలు నాకు వచ్చా నా జీవితం దాటానా, నా జీవితం అయిపోద్దా? వయసుతో సంబంధం ఏమిటి? ప్రాణము విలువ ఆ కుటుంబం అతని మీద ఆధారపడి ఉంటుంది. ఇది పరియుక్తంగా మాట్లాడడం, ప్రజలు చూసి నవ్వుకుంటున్నారా లేదని ఏమాత్రం కనీసం ఆలోచన లేకపోవడం, విశ్వాసం కల్పించడం కోసం ఆయన మద్దతుదారులకు మీరు ఏమైనా చేయండి, నేనున్నాను, తిరిగి మనమే అధికారానికి వస్తాం. అదే అడగబోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, నేనున్నానని భరోసా ఇవ్వడానికి ఈ భయపెట్టే రాజకీయం చేస్తే, ఇందాక ఒక విజువల్లో చూస్తున్నాను, వెనకాల పిల్లలు కొంచెం యూత్ ఎగురుతున్నారు. అంటే ఏది ఈ ఎమ్మెల్యే దాడు చేస్తుంటే, అంటే వాళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్ లో పెడుతున్నట్టే కదా, యువతని రప్పారప్ప అనే బ్యాచ్ ని, నరికేస్తాం అనే బ్యాచ్ ని. అంటే ఈ భయపెట్టి రాజకీయం చేయాలనుకున్న దాన్ని ఎలా సమర్థిస్తారు ఎవరైనా ప్రజలు? రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి కదా. వంశీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో గెలిచింది. గుజరాత్లో అనేక సార్లు గెలిచాం, మధ్యప్రదేశ్లో అనేక సార్లు గెలిచాం, ఛత్తీస్గఢ్లో అనేక సార్లు గెలిచాం, కొత్తగా వెస్ట్ బెంగాల్లో కూడా మేము గెలిచాం. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ అధికారంతో విర్రవీగిపోయి, మీరు ఎప్పుడైనా చూసారా గుజరాత్లో ప్రత్యర్థుల మీద దాడి చేశారని? మధ్యప్రదేశ్లో చూసారా ప్రత్యర్థుల మీద దాడి చేశారని? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అది ఎవరు ఆపడానికి లేదు. కానీ ఇక్కడ అధికారం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గందరగోళం సృష్టించి, సమాజంలో అశాంతి సృష్టించి, ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, ఆయన పార్టీ కార్యకర్తలకు ఒక మర్యాద కల్పించడం కోసము, మనమే వస్తామనే ఒక విశ్వాసం కల్పించడం కోసము దారి తప్పి వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఆయన చాలా సందర్భాలను నేను చెప్పాను, వాళ్ళ పార్టీ నాయకులకు కూడా, మీరు భ్రమల్లో ఉన్నారు, తిరిగి వచ్చే అవకాశమే లేదు అధికారానికి. మీరు ఈ విధంగా మీ నాయకుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రోజు రోజుకి మీ పార్టీ దిగజారిపోతుంది. ఈరోజు ఆ పార్టీ నేనేమంటున్నట్టు దాన్ని ఏమంటారంటే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా ఉండగలదు అనేది ఈ సంఘటనలు మనం చూసినప్పుడు జరుగుతుంది. కాబట్టి నేను ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక వైబుల్ ఆల్టర్నేటివ్ గా ఉన్నారు, ఒక మంచి ప్రతిపక్షం ఉంది, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారు అని ఒక మంచి ప్రతిపక్షంగా తయారు కావాలా. ఈరోజు రోజు రోజుకు దిగజారిపోతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనే విఘాతం కలిగిస్తూ సిదిరి అప్పలరాజు లాంటి వాళ్ళని వెనకేసుకుని ఇస్తే, అది పబ్లిక్ గా ఉంది. సిదిరి అప్పలరాజు వారి అబ్బాయిని తప్పించడం కోసం ఎవరిని అమాయకుడిని ఇరికించడానికి ప్రయత్నం చేశాడు, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. వారి అబ్బాయి నేను పొరపాటున లేదా కావాలని చేసిన చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం కేసులు పెడతారు, కేసులు పెట్టి శిక్ష అనుభవించాలా, లేదా మధ్యలో ఏదన్నా సాక్ష్యాలు సరిగా లేవా, ఇంకేదన్నా ఉంటే నిర్దోషకు కూడా బయటకు రావచ్చు, లేదా ఇంకేదన్నా పద్ధతుల్లో కూడా ఆ కుటుంబంతో వాళ్ళు మమేకమయ్యి లేదా రాజీ అయ్యి ఆ కుటుంబానికి ఏదైనా ఆదుకునే అవకాశం ఉందా, అది కూడా జనరల్ గా జరుగుతుంటాయి. కానీ ఇవేవే చేయకుండా బెదిరింపు ధోరణితోటి మేము వస్తే అది చేస్తాము, వీడు అమాయకుడు, చిన్నపిల్లవాడు, 17 సంవత్సరాలు 3PR చేస్తాడంటే ఏమని అర్థం ఉందండి? బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే అభివృద్ధిని అడ్డుకోవాలి ఏదో విధంగా అని చూసే వాళ్ళకి మాకు క్రెడిట్ కావాలని అడిగే హక్కు ఎలా ఉంటుంది? అలాగే ప్రారంభోత్సవం అయిపోయింది, ముఖ్యం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, అయినా వీళ్ళ ఈ యాగి ఏంటి భోగాపురం అంశంలో? అంటే ఉపాధి